పూర్తయిన అనంతరం అత్యాధునిక భద్రతా ప్రమాణాలు రాజముద్రతో కూడిన నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రతి రైతుకు తన భూమిని పూర్తి హక్కులు కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారిక ముద్రతో కూడిన ఈ పాస్ పుస్తకాలు అత్యంత ప్రామాణికమైనవని ఆయన చెప్పారు. వీటి ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందడం సులభతరమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముకామల సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గండికోట పోతురాజు, ప్రధాన కార్యదర్శి కగ్గ నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమగ్రమైన రీసర్వే వల్ల మన ఊళ్ళో రీసర్వే స్టార్ట్ అయింది 28/12/2024. సంవత్సరం తర్వాత సంవత్సరం 7 ఏళ్ళు పట్టింది రీసర్వే పూర్తి చేయడానికి. 11/6/2025కి రీసర్వే. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం